ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు అవునన్నా కాదన్నా మరో 2 రోజుల్లో వృశ్చిక రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. వీరి జీవితంలో అదృష్ట ఘడియలు ప్రారంభం కాబోతున్నాయి. ఒక స్త్రీ వలన వీరికి రాజయోగం పట్టనుంది. అపర కుబేరులుగా మారుతారు. వీరికి జీవితంలో ఉన్న ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక వీరికి తిరగనేదే లేదు. అయితే ఈ రాశి వారి జీవితంలో రాజయోగాన్ని తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరు? అలాగే వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు? అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు శారీరకంగా దృఢంగా చూడడానికి అందంగా ఉంటారు. వీరు ఎక్కువ శాతం జీవితం ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే తోటివారిపైన వాత్సల్యాన్ని కలిగి ఉంటారు. ఏ పని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి వీరి సాయశక్తులా కృషి చేస్తారు. ముఖ్యంగా వీరిపైన వీరికి అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే వీరి విజయానికి కారణం వీరిపైన వీరికి ఉన్నటువంటి అచంచల విశ్వాసమే. అలాగే ఈ రాశివారు దయాగుణము, దానగుణము, క్షమాగుణం కలిగి ఉంటారు. అలాగే వీరిని నమ్మిన వారికి అండగా ఉంటారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మరో 2 రోజుల్లో ఈ రాశివారు జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే ఒక స్త్రీ వల్ల వీరిని రాజయోగం ఏ విధంగా వరించబోతోంది అనే విషయాల గురించి చూసినట్లయితే ఈ రాశి వారికి కుటుంబపరంగా అనుకూలమైన ఫలితాలు పొందబోతున్నారు. కుటుంబపరంగా గతంలో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడంతో ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రావు. కాబట్టి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలకు కాస్త దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీకు మీ ప్రేమ వ్యవహారాల వల్ల లేనిపోని సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో చేసే వివాహ ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలమవుతాయి. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్న వారికి ఈ సమయంలో మీరు చేసే వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చి సఫలమవుతాయి. మీరు ఆశించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవిత భాగస్వామి వీరికి అన్ని విషయాల్లోనూ మంచి మద్దతును ఇస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి వీరి జీవిత భాగస్వామి వైపు బంధువుల నుంచి వ్యాపారపరంగా ఆర్థికంగా మద్దతు లభిస్తుంది. అలాగే ఈ రాశివారు సంతానపరంగా శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో మీకు సంతానపరంగా సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి విద్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులు అధికంగా శ్రమ పడవలసి ఉంటుంది. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు నిరాశ చెందక మరింత కృషి చేయటం ద్వారా ఖచ్చితంగా అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. అలాగే రాజకీయ నాయకులు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు. అయితే ఈ సమయంలో అనవసరమైన వివాదాలకు మీరు దూరంగా ఉంటే మంచిది. లేదంటే కొన్ని విమర్శలకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కళాకారులకు నూతన అవకాశాలు పొందగలుగుతారు. మీ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. క్రీడాకారులకు శ్రమ అధికమైనప్పటికీ కూడా విజయం దిశగా అడుగులు ముందుకు వేస్తారు. అలాగే కార్మికులకు, వ్యవసాయదారులకు కూడా ఈ సమయంలో కలిసి వస్తుంది. శ్రమకు తగ్గ ఆదాయాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమీ ఇబ్బంది పెట్టవు. చెప్పాలంటే వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. కొన్నిసార్లు ఈ రాశివారు ఆహారం, నిద్రాపరంగా తగిన శ్రద్ధ తీసుకోరు. దీనివల్ల వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా వీరికి శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీరు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతిరోజు వ్యాయామం చేయటం, మెడిటేషన్ చేయటం, ఆహార నియమాలను పాటించడం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం, సరైన సమయానికి నిద్రపోవడం వంటి పనులు చేయాలి.
వీరికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది, ఖర్చులు కూడా నియంత్రణలోకి వస్తాయి. భవిష్యత్తు అవసరాలకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే స్థిరాస్తులు అభివృద్ధి చేయగలుగుతారు. ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో భూములు, ఇళ్లను, వాహనాలను, బంగారాన్ని కొనడానికి ప్రయత్నిస్తారు. అలాగే మీరు గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చడానికి ప్రయత్నిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది. కోర్టు సంబంధిత న్యాయ వ్యవహారాల్లో విజయాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. వ్యాపారంలో ఊహించని లాభాలు లభిస్తాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో కలిసి వస్తాయి. అయితే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలోనూ, నూతన వ్యాపారాలు ప్రారంభించే విషయంలోనూ కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే వ్యాపార సంస్థలకు సంబంధించిన పెట్టుబడి కోసం రుణాలను సహకార సంస్థల నుంచి, బ్యాంకు నుంచి సులభంగా పొందగలుగుతారు. చెప్పాలంటే ఈ సమయంలో వీరికి పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు. అలాగే వ్యాపార పరంగా గతంలో చేసినటువంటి రుణాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. అలాగే వీరికి వృత్తిపరంగా ఈ సమయంలో మంచి అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా చేతి వృత్తుల వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. రాబడి పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల రాజయోగం ఎలా వరించబోతోంది అనే విషయం గురించి చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా ఒక స్త్రీ వల్ల ఊహించని రీతిలో కలిసి రాబోతోంది. ముఖ్యంగా వీరు పనిచేసే సంస్థల్లో కానీ, లేదా ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ వీరి పై అధికారుల్లో ఉన్న స్త్రీల వల్ల, లేదా వీరి సహ ఉద్యోగుల్లో ఉన్న స్త్రీ వల్ల వీరికి ఊహించని రీతిలో లాభం కలగబోతోంది. వీరి యొక్క రికమెండేషన్ మేరకు వీరికి ఉద్యోగంలో ప్రమోషన్లు లభించబోతున్నాయి. అలాగే చేసేటటువంటి వ్యాపారంలో కూడా వీరికి స్త్రీ వల్ల ఊహించని రీతిలో లాభాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి స్త్రీ వల్ల చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఊహించని రీతిలో లాభాలు రావడమే కాకుండా ఆర్థికంగా వీరికి అభివృద్ధి పెరుగుతుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. కాబట్టి వీరు ఖచ్చితంగా స్త్రీల వల్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి. అలాగే తమ తోటి ఉద్యోగస్తులను గౌరవించాలి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, వీరికి ఏ విషయంలోనూ బద్ధకం అనేది అస్సలు ఉండకూడదు. కష్టపడి శ్రమించినప్పుడే ప్రతి విషయంలోనూ మీరు విజయాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారు ఎవరైతే విదేశాలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. వృశ్చిక రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన గురించి చూసినట్లయితే, మీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి. అలాగే గురువారం రోజున దత్తాత్రేయ స్వామి వారిని పూజించి దత్త చరిత్రను పఠించడం ద్వారా జీవితంలో శుభ ఫలితాలను పొందగలుగుతారు. అలాగే గురువారం రోజున ఉపవాస నియమాలను పాటించాలి. గురువుల యందు, తల్లిదండ్రుల యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. ముఖ్యంగా ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయటం ద్వారా, ఆదిత్య హృదయం పారాయణ చేయటం ద్వారా జీవితంలో మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు జీవితంలో గ్రహ దోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే, వీరు సోమవారం రోజున శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలాగే శుక్రవారం రోజున పేదలకు, లేనివారికి అన్నదానం, వస్త్రదానం చేయాలి. అలాగే మీరు శుక్రవారం రోజున అమ్మవారిని తలుచుకుని ఒక ముత్తైదువుకు తాంబూలాన్ని ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు. గోమాతకు నానబెట్టిన పెసలు ఆహారంగా అందించాలి. అలాగే వీధి కుక్కలకు, చీమలకు ఆహారాన్ని పెట్టాలి. అదేవిధంగా వీరు సాధ్యమైనంత వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలను, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల జీవితంలో మీకున్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో అభివృద్ధి సాధించగలుగుతారు. సో చూశారు కదండి, మరో 2 రోజుల్లో ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల రాజయోగం ఏ విధంగా వరించబోతోంది, ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా ఈ రాశి వారికి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.